హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, నా వాయిస్లో కొద్దిగా చేంజెస్ కనిపిస్తుంటుంది. ఎందుకంటే వాతావరణ మార్పు వల్ల వాయిస్లో కూడా నాకు చేంజెస్ వచ్చింది. సో కొద్దిగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కొన్ని పదాలు ఏదైనా మాట్లాడేటప్పుడు అర్థం కాలేదంటే ఒకటికి రెండు సార్లు వినండి. ముఖ్యంగా ఈ టాపిక్ ఏంటంటే, ఎవరైతే ఒక బ్యాంక్ నుంచి నాకు సెటిల్మెంట్ లెటర్ కావాలి అని చెప్పి నేను మాట్లాడడం జరుగుతుంది. దీని వర్షన్ ఆల్రెడీ మీకు పార్ట్ 1 వినింటారు. ఇది పార్ట్ 2. ఇక్కడ ఎంతసేపు మాట్లాడినా కానీ వాళ్ళ వాదన ఒకటే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు అన్నింటిలో చెప్పినట్టు దీంట్లో కూడా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని పాయింట్స్ మీరు గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే సెటిల్మెంట్ లేదు, ఎందుకు లేదనే పదం యూజ్ చేయడం లేదు. దానికి ఒక రీజన్ ఉంటుంది పర్టికులర్గా. లేదంటే బ్యాంక్కి వెళ్ళండి, లేకుంటే కస్టమర్ కేర్కి కాల్ చేయండి అని చెప్పేసి ఒక లేడీ చాలా డీసెంట్గానే మాట్లాడుతుంది. కానీ మాట్లాడుతూ ఆమెకు అర్థమైపోయింది, నేను ఈ వ్యక్తితో మాట్లాడలేను, మాట్లాడి లాభం లేదు అని ఒక విషయం, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నిదానంగా ఆ అమ్మాయి ఏదో రకంగా ఈ కాల్ డిస్కనెక్ట్ చేయాలని చాలా ట్రై చేసి లాస్ట్కి ఒక 15 మినిట్స్ మాట్లాడిన తర్వాత కాల్ డిస్కనెక్ట్ చేసింది. ఇలా ఈ ఆడియోలో మీకు అందరికీ ఒక బోర్ కొట్టొచ్చు ఫ్రెండ్స్. కానీ ఈ బోరే మీకు మీ నాలెడ్జ్. అందరి లెక్క ఇక్కడ వచ్చేసి తిట్టడము, లేడీస్ని తిట్టడము, లేకుంటే రికవరీ జెంట్స్లో ఉంటారు కదా వాళ్ళని తిట్టడము, వాళ్ళు మీ ఇంటికి రావడం, వాళ్ళు మీకు తిట్టడం, రిలేషన్కి తిట్టడం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రికవరీ అనేది వాళ్ళు చేసేది ఆర్బీఐ రూల్స్ ఏముందో ఆ రూల్స్ని పాటిస్తున్నారు వీళ్ళు. అలా పాటించే వ్యక్తులతో మీరు పాటించినట్టే మాట్లాడండి. ఇలా రికవరీ చేశారంటే కస్టమర్కి ఏ రోజు కూడా కష్టం ఉండదు. ఎందుకంటే చాలా తొందరగా అమౌంట్ ఎక్కడి నుంచైనా అరేంజ్ చేసి తీసుకొచ్చి పేమెంట్ చేస్తారు, సెటిల్మెంట్ చేసుకుంటారు. లేట్ చేయకుండా ఆడియో విందామా ఫ్రెండ్స్? హలో అవును. సార్, నా పేరు కావ్య. మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరపు నుంచి కాల్ చేస్తున్నాం. మీ కాల్ రికార్డ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీది క్రెడిట్ కార్డు ఉంది కదండి సార్, ఉమ్, 5522. ఉమ్. కార్డ్ పేమెంట్ అయిందా? ఎంత? కార్డు పేమెంట్ సార్ ఎంత? ఒక్క నిమిషం లైన్లో. మొత్తం చెప్పమంటారా ఉమ్, ఎంత ఉందో అంత? ఒక్క నిమిషం. 19,612 రూపాయలు సార్. 19,612 రూపీస్. 10% సెటిల్మెంట్ చేయాలి. సెటిల్మెంట్ ఆప్షన్ ఉండదు సార్. ఉమ్, సెటిల్మెంట్ ఆప్షన్ అయితే ఉండదు. మరి ఉమ్. మరి చెప్పండి మీరే. ఇంకా వచ్చినప్పుడు కట్టుకుంటాను. సెటిల్మెంట్ వచ్చిందని మీకు కార్డు ఇచ్చే రోజు చెప్పారా సార్? ఉమ్, అంటే కార్డు తీసుకునేటప్పుడు మీకు సెటిల్మెంట్ ఇస్తారు, వాడుకోండి అని చెప్పారా? అవునవును. అవునా? ఒకసారి బ్యాంకుకి విజిట్ అవ్వండి సార్. అయితే సరే. సార్, ఇప్పటికే మీరు చాలాసార్లు మాట్లాడాం మీతో ప్రీవియస్ కాల్స్లలో కూడా. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాము మీకు బ్యాంకుకి విజిట్ అవ్వండి అని చెప్పి. మరి అయ్యారా? వెళ్తున్నా నిదానంగా. ఇంకా ఎక్కడున్నారు సార్? అంటే ఎంత దూరం వచ్చారు బ్యాంక్ దగ్గరికి వెళ్ళడానికి? బ్యాంక్ వచ్చేసి ఒక 100 కిలోమీటర్ దూరం ఉంటుంది. నడుచుకుంటూ రావాలి కదా. అవునా సార్? సరే సార్, మీరైతే తొందరగా నడవండి. మరి బ్యాంకుకి మళ్ళీ క్లోజ్ అవుతుంది కదా 4 గంటలకి. సో మీరు తొందరగా నడుచుకుంటూ వెళ్ళండి సార్. 100 కిలోమీటర్లు నడిచేసరికి టైం పడుతుంది. నడుచుకుంటూ వెళ్ళి క్లోజ్ చేసేయండి. సరే. తొందరగా మాట్లాడుకోండి. ఓకేనా? సరే సరే. థ్యాంక్ యూ సార్. ఎందుకు? థ్యాంక్స్ ఎందుకు అంటున్నారా? థ్యాంక్స్ చెప్పాలి కదండి సార్. మాట్లాడారు కదా, మాకు టైం ఇచ్చారు కదా, దానికోసం థ్యాంక్స్ చెప్పాను. దానికి థ్యాంక్స్ చెప్పారా? దానికోసమే థ్యాంక్ యూ చెప్పాను సార్. మాకు టైం ఇచ్చారు కదా మీరు మాట్లాడడానికి ఇంతసేపు. సో మీతో మాట్లాడడానికి మాకు టైం ఉండాలి కదండి సార్. సో మీరు బిజీగా ఉండొచ్చు, బట్ కానీ మీరైతే మాకు రెస్పాండ్ అయ్యారు కదా, దానికోసం థ్యాంక్ యూ చెప్పాను. వావ్. ఏం పేరు మీ పేరు? కావ్య సార్. కావ్య గారు, సార్ చెప్పండి. ఎందుకు ఇంత ఫాస్ట్గా ఉన్నారు? అంటే లీస్ట్ పెద్దగా ఉందా? లేదు. అవును సార్. అంటే ఇప్పుడు మీరు మాకు ఆల్రెడీ 3 మంత్స్ 3 మంత్స్ అయిపోయింది. ఇది 4th మంత్ కూడా, డ్యూ డేట్ కూడా అయిపోయింది సార్. మీతో ప్రీవియస్గా కూడా మేము చాలా సార్లు మాట్లాడాం. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి మీతోని చాలా కాల్స్ మాట్లాడినాం. సో మీరు అట్లీస్ట్ సెటిల్మెంట్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు, నేను సెటిల్మెంట్ ఇస్తేనే కడతాను అంటున్నారు. కాబట్టి మీరు బ్యాంకుకి వెళ్ళండి. సో మీకు నేను చాలాసార్లు కూడా మీకు మెన్షన్ చేసి చెప్పాను సార్, సెటిల్మెంట్ ఉండదు. మీకు మా మేనేజర్ని కూడా లైన్లోకి తీసుకోమన్నారు, మేము సూపర్వైజర్ని కూడా లైన్లోకి తీసుకొని మాట్లాడించినాం. అయినా కూడా మీరు
వినలేదు. వెళ్తున్నాను బ్యాంకుకి వెళ్తాను, నాకు నచ్చినప్పుడు వెళ్తానని కూడా లాస్ట్ టైం చెప్పారు. సో ఇంకా మీరు ఇలా మాట్లాడితే మేమేం చేయలేం సార్. మేము ఇంత పొలైట్గా మాట్లాడినా కూడా మీరు ఇదే మాటే అంటే ఇంకా మేమేం చేయగలం చెప్పండి. ఇదే చెప్పగలం కదా మేము కూడా. సో మీరు కార్డు వాడుకున్నారు సార్. స్టార్టింగ్ మీకు ఇచ్చేటప్పుడు ఎవరు చెప్పలేదు మీకు సెటిల్మెంట్ ఇస్తారు కాబట్టి మీరు కార్డు వాడుకోండి అని. కార్డు అయితే వాడారు కదా సార్. 4895 రూపాయలు కూడా ఓవర్ లిమిట్కి వెళ్ళిపోయింది. అలా వెళ్ళినందుకు ఛార్జెస్ పడుతున్నాయి, లేట్ పేమెంట్ ఛార్జెస్ పడుతున్నాయి, సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు కట్టాల్సిన అమౌంట్ ఎంత అని కూడా మీకు చెప్పాను. 19,000 చేంజ్ ఉంది. సరే మీరు చెప్పండి. బ్యాంకుకి ఆర్బీఐ ఏం చెప్పిందో బ్యాంక్ కూడా అదే వింటది. అంతే కదండి సార్. ఆర్బీఐ ఏం చెప్తారో మేము అదే వింటాం, బ్యాంక్ అయినా అదే వింటది, ఎవరైనా అదే వినాలి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగానే ఫాలో అవ్వాలి. ఆర్బీఐ రూల్స్ మీకు సపరేట్ కాదు. అవును కాదు, చెప్పండి. అందుకే అందులో మెన్షన్ చేసి ఉంది, డబ్బులు ఉన్నప్పుడు కట్టుకోండి, లేనప్పుడు సెటిల్మెంట్ చేస్తారు, ఆ సెటిల్మెంట్ అనేది చేసుకోండి, క్లోజ్ చేసుకోండి అని చెప్పి ఆర్బీఐ క్లియర్ గానే మెన్షన్ చేసి ఉంది. మీరేమో మీతోనే సెటిల్మెంట్ మనీ లేదు. లేవు సార్. మీకే కాదు ఎవరికి సెటిల్మెంట్ ఆప్షన్ ఉండదనే చెప్పాను నేను. మీకొక్కరికి సపరేట్గా నేను చెప్పలేదు. సో నేను మీకు ఈ ఆప్షన్ కూడా చెప్పాను. మీకు ఈ ఆప్షన్ కూడా చెప్పాను సార్. బ్యాంకుకి విజిట్ అవ్వండి అంటే నేను వెళ్ళాలి, టైం పడుతుంది, మీకు నచ్చినప్పుడు వెళ్తానని కూడా చెప్పారు మీరు. అది కూడా నేను బ్యాంకుకు మెన్షన్ చేసే చెప్పాను. మీరు ఏం చెప్పారో, ప్రతిసారి ఏం మాట్లాడుతున్నారో నేను అదే వాళ్ళకి మెన్షన్ చేసి చెప్తున్నా. ఫస్ట్ టైం మాట్లాడారు మీతోని, ఎప్పుడు మాట్లాడాను, ప్రతిరోజు కాల్స్ వస్తున్నాయి. కానీ మీతో మేము మాట్లాడింది 16వ తేదీ, 16th డేట్న మాట్లాడాం. ఆ రోజు అన్నారు సెటిల్మెంట్ ఆప్షన్ ఉండాలి, అప్పుడే నేను కడతాను అన్నారు. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో కాల్ కట్ చేశారు. సెకండ్ టైం మళ్ళీ మీకు 18th డేట్న కాల్ చేశాను. నేను కట్ చేయను ఎప్పుడు కాల్, గుర్తుపెట్టుకోండి. సార్ కట్ చేశారు ఎందుకు అని అంటే 18. ఓకే సార్, మీ మాట ప్రకారంగానే వెళ్దాంలేండి. సరే మరి 18th కాల్ చేసాం, సేమ్ కన్వర్జేషన్, సేమ్ సెటిల్మెంట్ ఆప్షన్ అడిగారు. సో మీకు లేదని చెప్పి మా సూపర్వైజర్ని కూడా కాల్ ట్రాన్స్ఫర్ చేశాము. మేడం కూడా మాట్లాడారు, అప్పుడు కూడా మీరు సెటిల్మెంట్ ఆప్షన్ ఉంటేనే కడతాను అన్నారు. ఓకే. సెకండ్ టైం అప్పుడు అయిపోయింది. మళ్ళీ 21st అదే మాట్లాడినాం, సెటిల్మెంట్ ఆప్షన్ కావాలి అన్నారు. సార్ సెటిల్మెంట్ ఆప్షన్ కావాలి అంటున్నారు, మేము లేదంటున్నాం, మీరు బ్యాంకుకి విజిట్ అవ్వండి అని కూడా చెప్తున్నాం. మీరు బ్యాంకుకైనా వెళ్ళండి కదా మరి. మీకు నచ్చినప్పుడు బ్యాంకుకి వెళ్తాను అని అంటే అవ్వదు కదండి సార్. మీరు అన్నారు కాల్స్ ఎన్నిసార్లు అయినా వస్తాయి సార్ అంటే ఎన్నిసార్లు అయినా మాట్లాడండి, ఎన్నిసార్లు అయినా నేను కూడా మీకు ఆన్సర్ చేస్తాను అని మీరు అన్నారు, అవునా? అవును. ఓకే. ఇంకొకటి సార్, బ్యాంకుకి వెళ్ళండి అంటే నా దగ్గర టైం లేదు, నా దగ్గర ఉన్నప్పుడు వెళ్తాను, నేను టైం వచ్చినప్పుడు నాకు నచ్చినప్పుడు నేను బ్యాంకుకి వెళ్తాను అన్నారు. లాస్ట్ టైం మాట్లాడారు ఈ కాల్, ఎప్పుడు 21st మాట్లాడారు. ఇంకొకటి సార్, ప్రతిసారి సెటిల్మెంట్ ఆప్షన్ ఉండదని మేము చెప్పడమే కానీ మీరు బ్యాంకుకి వెళ్ళేది లేదు, మేము సెటిల్మెంట్ ఆప్షన్ ఇచ్చేది లేదు. సో మీరు సెటిల్మెంట్ ఆప్షన్ కావాలి అంటున్నారు కాబట్టి బ్యాంకుకి వెళ్ళండి. బ్యాంకుకి వెళ్ళన్నా మాట్లాడతారా లేదు. 100 కిలోమీటర్లు ఉంది, నేను నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటారు. ఇదేంటి కన్వర్జేషన్ సార్? మీతో ఇంత పొలైట్గా మాట్లాడుతున్నాం, మీరు ప్రతిసారి నడుచుకుంటూ వెళ్ళాలి, ఇంకా నేను బ్యాంకు దగ్గర వెళ్ళడానికి 100 కిలోమీటర్లు ఉందంటే మరి బ్యాంకుకి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు మీరు 100 కిలోమీటర్లు నడుచుకుంటూ బ్యాంకుకి వెళ్తారా? కావ్య గారు, నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా లేకుంటే తప్పుగా చెప్పానా మీకు ఏమైనా? సో ఇప్పుడు మేము కూడా ఏమైనా తప్పుగా మాట్లాడామా, తప్పుగా చెప్పామా? అయిపోతుంటే బాగా సార్ ఒక్క నిమిషం సార్, మీ ఎవరు ఫీల్ అవ్వలేదు ఇక్కడ. మీ పేమెంట్ కోసం ఎవరు ఫీల్ అవ్వరు. మీ పేమెంట్ మీరు ఎప్పుడు కడతారా అని అడిగినాం. అసలు డ్యూ డేట్ వరకు మీ పేమెంట్, డ్యూ డేట్ తర్వాత మీ పేమెంట్ ఎలా అవుతుంది? బ్యాంక్ అమౌంట్ కదా అది. 13,000 అంటూ బ్యాంక్ ఇచ్చిన తర్వాత వాడాలి కదా. ప్రతిసారి ఇదే కన్వర్జేషన్ సార్ మీతోని. బ్యాంకుకి వెళ్ళండి అన్నా కూడా బ్యాంకుకి వెళ్ళరు. నేను సెటిల్మెంట్ అడిగితే మీరు ఎందుకు ఇవ్వనంటున్నారు? సెటిల్మెంట్ ఆప్షన్ లేదు సార్ అంటే మళ్ళీ సెటిల్మెంట్ అంటారు. సెటిల్మెంట్ ఆప్షన్ ఉంది కదా మేడం, ఎంతమంది సెటిల్మెంట్ చేసి నేను చూడలేదు. సరే సార్ వెళ్ళండి, బ్యాంకుకి వెళ్ళండి, సెటిల్మెంట్ ఆప్షన్ తీసుకోండి, సరేనా? అలా కాదు మేడం సార్, నేనైతే ఉందని చెప్పాను సార్, నేనైతే ఉందని చెప్పాను, మీరు వెళ్ళండి. మీతో నేను ఇంకెంత మాట్లాడినా ఇదే కన్వర్జేషన్ ఉంటుందని చెప్తున్నా నేను. కావ్య గారు, ఎలా మీరు ఫిక్స్ అయిపోతున్నారు? అన్నిటికీ మీరే ఫిక్స్ అయిపోతున్నారు. మేము ఫిక్స్ కాలేదు సార్, మేమేం ఫిక్స్ కాలేదు. ఆర్బీఐ గైడ్లైన్స్ మీకు ఎలా తెలుసు, మాకు కూడా అలానే తెలిసిన ప్రకారంగానే మేము చెప్పినాం సెటిల్మెంట్ ఆప్షన్ ఉండదు అని. ఉండదు 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 సార్. మీకు ఒకవేళ ఉంది అని మీకు రూల్స్ అన్నీ ఉన్నాయన్నారు కదా. బ్యాంక్ పోతే సెటిల్మెంట్ ఆప్షన్ వస్తుందా? ఏమో సార్, వెళ్ళండి మరి, వెళ్తే ఒకసారి తెలుస్తుంది కదా ఇస్తారా లేదా, వాళ్ళు కూడా తెలుస్తుంది. వెళ్ళండి అంటున్నారు కదా, ఆ బ్యాంక్ వెళ్తే మన సెటిల్మెంట్ ఆప్షన్ వస్తుందా?
సార్ బ్యాంకుకి వెళ్తే సెటిల్మెంట్ ఆప్షన్ వస్తుందా అంటే రాదు, అందుకే కదా వెళ్ళండి అంటున్నా. అయినా కూడా మీరు సెటిల్మెంట్ కావాలంటే మీకు సెటిల్మెంట్ ఇచ్చిన వరకు మీరు ఇప్పుడు డబ్బులు కట్టరా అయితే? లేదు మేడం కట్టలేను. కట్టలేను అంటే అందుకే వెళ్ళండి. నేను కట్టను, నా వల్ల కాదు, నేను సెటిల్మెంట్ ఇస్తేనే కడతా అని చెప్పి బ్యాంకుకి చెప్పండి. ఓకే, అవి వెళ్ళడం కంటే మెయిల్ పెట్టొచ్చు కదా. ఏదో ఒకటి పెట్టండి సార్, ఏదో ఒకటి పెట్టండి. వాళ్ళకు మెయిల్ పెడతారో లేకుంటే విజిట్ అవుతారో ఏదో ఒకటి చేయండి. ఎందుకు మేడం అంత విసుక్కుస్తున్నారు? సో మీరు ప్రతి కాల్లోనూ ఇదే చెప్తున్నారు. నేను మీకు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ప్రతిదీ చెప్తున్నా. సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది, ఛార్జెస్ ఇంత పడుతున్నాయి, లేట్ పేమెంట్ ఛార్జెస్ పడుతున్నాయని కూడా చెప్పిన, ఇంట్రెస్ట్ పడుతుంది సార్ అని చెప్పిన. అయినా మీరు వినట్లేదు, సెటిల్మెంట్ ఆప్షన్ మీదనే ఉన్నారు. సో అదొక్క వర్డ్ కోసం మీరు బ్యాంక్ కన్నా వెళ్ళండి, మెయిల్ అన్నా పెట్టండి. కానీ ఇప్పుడు కూడా ఓకేనా? మీరు ఏదో క్లారిటీ ఒకటి. ఇవ్వట్లేదు, చూసారా? బ్యాంక్ వెళ్ళినా వస్తుందా రాదా అని చెప్పట్లేదు. నేను మీరు రాదనే అప్డేట్ చేసినారా చెప్తాను వస్తుందా సార్, రాదా అని నేను రాదనే చెప్పట్లేదు. చెప్తా. మెయిల్ సార్ బ్యాంక్ నేనైతే వెళ్ళకుండా మెయిల్ అప్డేట్ చేసినా వస్తుందా రాదా అని కూడా చెప్పట్లేదు. చూసారా? చెప్పను సార్, నేను ఏది చెప్పను కూడా మీరు సార్. అన్నిటికీ ఆన్సర్ ఏది క్లియర్ గా చెప్పడమే లేదు కావ్య గారు. ఏమీ మరి లేదు ఎలా నేను సార్, కంటిన్యూగా ఒక్క నిమిషం మాట్లాడమంటారు మీతో నేను? మీరు సెటిల్మెంట్ ఆప్షన్ ఉంటుందా అన్నారు, లేదు అన్న. అదే మాట మీదనే ఇప్పుడు చెప్తున్నా, ఉండదు. మీరు మెయిల్ పెడితే సెటిల్మెంట్ ఆప్షన్ వస్తుందా అన్నారు, మీరు పెట్టండి. నేనైతే చెప్తున్నాను కదా మీకు సెటిల్మెంట్ ఆప్షన్, మీకే కదా ఎవరికి సెటిల్మెంట్ ఆప్షన్ ఉండదు సార్. సో మీరు వెళ్ళండి, వెళ్ళి మాట్లాడుకోండి. ఒకవేళ మీ కన్వర్జేషన్ విని వాళ్ళు మీ కన్సర్న్ వింటే వాళ్ళు ఏమైనా అర్థం చేసుకుంటారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మేమైతే లేదనే చెప్తాం సార్. సో వాళ్ళు వినాలి కదా మీ కన్సర్న్, మీ ప్రాబ్లం మరి ఏంటి, అసలు ఎందుకు పే మరి చేయలేరు అనేది వినాలి కదా. మేడం మరి వాళ్ళకు కూడా మిగతా తెలియాలి కదండి సార్. అది కాదు మేడం, మిగతా ఫ్రెండ్స్ కి హెచ్డిఎఫ్సి నుంచి సెటిల్మెంట్స్ దొరుకుతున్నాయి, అది ఎలా అంటారు? వాళ్ళు ఏమైనా సపరేటా? మరి ఆ, వాళ్ళకు ఒకవేళ బ్యాంకుకి వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళ కన్సర్న్ చెప్పారేమో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు డైరెక్ట్ గానే వెళ్ళలేదా సార్? ఏమో ఇలా ఏమో మరి అయితే నాకు తెలియదు సార్. మీరు ఇంకొకరితో మాట్లాడినా ఇదే ఉంటుంది, నాతో మాట్లాడినా ఇదే ఉంటుంది. నేను ఒకసారి నేను అలా సరే మీరు వెళ్ళలేను, మేడం బ్యాంకుకి మేడం మేడం వినండి వెళ్ళలేకపోతే మేడం అట్లీస్ట్ మేడం మిగతా వాళ్ళకి రావడానికి ఆప్షన్ ఎలా వస్తుంది? అది కూడా సేమ్ అది మీలకనే ఏమో సార్. మీకు ఓకే కాల్స్ వస్తున్నాయి, కాల్స్ వచ్చిన తర్వాత మాట్లాడినారు, మాట్లాడిన తర్వాత సెటిల్మెంట్ ఆఫర్ వచ్చినారు, సెటిల్మెంట్ ఆఫర్ తీసుకున్నారు, పేమెంట్ చేసేసినారు. కానీ మీరేమో సార్ ఒక్క నిమిషం, ఒకేసారి ఉండదు అని చెప్పాను. అది ఎలా అదే కదా మేడం? సార్ నేను చెప్పింది. ఆడ బయట మా ఫ్రెండ్దేమో కళ్ళారా చూశాను సెటిల్మెంట్ లెటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో, మీరేమో ఓకే లేదంటున్నారు. ఇప్పుడు ఏది ఫేకు? మా ఓడికి వచ్చింది రాంగా, ఆడి ఫేకా, లేక మీరు చెప్పేది ఫేకా? నాకు అదే అర్థం కావట్లేదు కావ్య గారు, కొద్ది క్లారిటీ ఇస్తారా? కావ్య గారు మాట్లాడండి. ఉన్నాను సార్, మాట్లాడుతున్నాను కదా ఉమ్, చెప్పండి. ఇప్పుడు ఈ రెండిట్లో నేను ఎవరిని నమ్మమంటారు? మీరు నిజమా? సార్. మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, బ్యాంక్ నమ్మండి, బ్యాంకుకి వెళ్ళండి. మీరు అన్నట్లుగానే ఇంకొక కస్టమర్ కేర్ నంబర్ కూడా ఒకసారి కాల్ చేయండి, నంబర్ ఇస్తాను. ఓకేనా? ఒక చెప్పండి నంబర్ నెంబరు. చెప్తాను, ఆ నంబర్కి కూడా కాల్ చేయండి. సో చేయండి. మీకు బ్యాంకుకి వెళ్ళి విజిట్ అవ్వడానికి ఏం ప్రాబ్లం, ఒక్క మాట చెప్పండి నాకు. నిజంగానా? బ్యాంకుకి వెళ్ళడానికి ఏమవుతుంది? లేదు ఒకసారి దగ్గరలో వెళ్ళండి, దగ్గరలో ఉన్నదానికి వెళ్ళండి. సో మీరు ఇంత డిలే చేసుకోవడం వల్ల మీకే బర్డన్ అయిపోతుంది, మీకే కాల్స్ వస్తున్నాయి. సో ఓకే ఎన్నన్నా రాని నేను లిఫ్ట్ చేస్తా అన్నారు, కానీ ఎన్ని కాల్స్ అని లిఫ్ట్ చేసి ఇదే మాటలే మాట్లాడతారు. ఒకసారి బ్యాంక్ విజిట్ అయితే అర్థమవుతుంది కదా, అసలు మీ ప్రాబ్లం ఏంటో వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళ సైడ్ ఏమున్నా మీకు తెలుస్తుంది కదా. సో నాకు మేము క్లారిటీగా చెప్పాల్సింది తెలుసు మేము కాబట్టి వాళ్ళకి నేను చెప్తాం. చెప్తున్నాను. ఇంకా మీకు అన్నీ తెలిసినప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు అంటున్నారు కాబట్టి ఇంక నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసి కూడా వృధా అవుతుంది కదా. ఎలా ఏంటి ఎలా సార్? ఎలా వృధా అవుతుంది? ఇప్పుడు మీరు చెప్పినా నాకు అన్నీ తెలుసు అని అంటున్నారు కదా, ఇంకా నేను చెప్పి ఏం లాభం అని అంటున్నా. నాకు ప్రాబ్లం ఏంటంటే కావ్య గారు, మీకు ఈ అప్డేట్ లేకుండా ఫోన్స్ కాల్స్ మాట్లాడండి అని చెప్పి కూర్చోపెట్టిన టీఎల్ కానీ మేనేజర్ కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు? నాకు అర్థం కాలే. వాళ్ళకు కూడా మీ లెక్కనే అంతేనే నాలెడ్జ్ ఉందా? ఒక్క నిమిషం, మీరు నాలెడ్జ్ గురించి మాట్లాడొద్దండి. మీకు ప్రతిదీ లిస్టుతో సహా, స్టేట్మెంట్లతో సహా మీకు మెయిల్స్, టెక్స్ట్ మెసేజెస్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో మీ సైడ్ కరెక్ట్గా ఉంటుంది, మా సైడ్ కరెక్ట్గానే ఉంటుంది. మీకు జస్ట్ సెటిల్మెంట్ ఆప్షన్ ఇవ్వనంత మాత్రాన, నేను లేదు అని చెప్పినంత మాత్రాన, ఎవరికి నాలెడ్జ్ లేదు, మీ మేనేజర్స్కి లేదా, మీ టీఎల్స్కి లేదా, మీకు ఇలా ఎలా కూర్చోపెట్టి ఇవన్నీ వద్దు సార్. మీరు బ్యాంక్ కన్నా విజిట్ అవ్వండి, కస్టమర్ కేర్ కన్నా కాల్ చేయండి. ఆ నంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. ఇవ్వండి. 1800 1600 అంతే సార్. 8 డిజిట్సే ఉంటాయి.
అవి మాత్రమే ఉంటాయి, వాటికి కాల్ చేయండి. వాళ్ళు మీకు లాంగ్వేజ్ ఆప్షన్స్ ఇవి అడుగుతారు. ఒకసారి కొంచెం ఓపికగా వెయిట్ చేసి దానికి కాల్ రెస్పాండ్ అవుతారు వాళ్ళు. మీరు మీ ప్రాబ్లం ఏంటి, మీకు అసలు దేనికి పే చేయలేరు, ఎందుకు సెటిల్మెంట్ ఆప్షన్ అని అడిగి నాకు ఇలా కావాలని చెప్పి మాట్లాడండి. వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. ఇది పేమెంట్ సర్వీసా, ఫ్రీ సర్వీసా ఇది? సో ఫ్రీ సర్వీసా? ఎవరు కస్టమర్ కేర్ది పేమెంట్ ఆప్షన్ ఉండదు. ఎవరైనా ఏ బ్యాంక్ అయినా ఉంటాయి కొన్ని. లేదు సార్, మీరు ఒకసారి ఏమో సార్, మాకు తెలిసిన ప్రకారంగా మాకు అంత నాలెడ్జ్ లేదు కదా, సో మేము తెలిసినంత ప్రకారంగా చెప్తాము. దీనికి ఎటువంటి పే ఆప్షన్ ఉండదు. సో మీరు ఫ్రీగానే మాట్లాడచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, వాళ్ళు ఎంతసేపు అయినా మీకు ఆన్సర్ చేస్తారు. ఎక్కడికైనా పోయేది ఉందా మేడం? అంటే ఇంకా మాకు మీతో మాట్లాడిన ఇదే ఆప్షన్ ఉంది కదా సార్, నేను చెప్పాల్సింది చెప్పాను. నేను చెప్పేదే ఇంత. కావ్య గారు చూడండి, సెటిల్మెంట్ ఆప్షన్ ఈ మంత్ లాస్ట్ మీరు సార్ అన్నారంటే ఒక్క నిమిషం ఈ సార్, రోజే సెటిల్మెంట్ ఆప్షన్ నా అప్రూవల్ చేతుల్లో తీసుకోండి, ఏం ఉండదు సార్. ఈ రోజే అప్రూవల్ తీసుకోండి, ఈ రోజే పేమెంట్ సరే చేస్తాను. సరే ఒక్క నిమిషం సార్, నేను కూడా మీకు ఇంత ఓపిక్గా చెప్తున్నాను కదా, ఒక్కసారి బ్యాంక్ కన్నా విజిట్ అవ్వండి. బ్యాంకుకి వెళ్ళడానికి ఏంటి సార్ మీకు, లేదా కస్టమర్ కేర్ కన్నా కాల్ చేయండి. మీరు నాతో ఇంత మాట్లాడే బదులు ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి ఉండొచ్చు. బ్యాంకు దూరం ఉంది మేడం. సరే సార్, మీకు ఫ్రీగా ఉన్నప్పుడే వెళ్ళండి, సరేనా? సరే మేడం. సరే సార్, కానీ కస్టమర్ కేర్ కన్నా కాల్ చేసుకోండి. అదైతే ఎక్కడ కూర్చొనైనా ఫోన్ చేసుకోవచ్చు కదా, అదన్నా మాట్లాడండి. ఏమంటే అది నేను చేయాలి కదా, కాలు ట్రై చేయాలి, మళ్ళీ దాంట్లో 1 నొక్కండి 2 నొక్కండి అంటుంటారు. ఇంకా అది కూడా చేయలేరు అని అంటే ఇంకా ఏం చేయలేం సార్. కస్టమర్ కేర్కి 1 2 నొక్కడానికి అది కూడా చేయలేను అంటే ఇంకా నేను ఏం చెప్పమంటారో మీరే చెప్పండి. అలాని కాదు, అది వెంబడే తొందరగా నెంబర్ 9 నొక్కండి కస్టమర్తో మాట్లాడడానికి అని చెప్తే పర్లేదు. అవి తిప్పి 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 ఎంతసేపు చూసినా కానీ వెయిటింగ్లో పెట్టేస్తుంది, కానీ మాట్లాడడానికి టైంలో కస్టమర్ దొరకరు. కస్టమర్ కేర్స్ చాలా మంది కస్టమర్స్ ఉంటారు, వాళ్ళ కోసమనే వాళ్ళని పెట్టారు. సో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో మీకంటూ సపరేట్గా వస్తారు సార్ లైన్లోకి, ఒక 2 minutes వెయిట్ చేసి మాట్లాడండి. సరే మేడం, చెప్పారు కదా మీరు. సరే, థ్యాంక్ యూ సార్. నేను మాట్లాడతాను కావ్య గారు, మళ్ళీ ఫోన్ చేస్తారా? సార్ కాల్స్ సర్వర్ త్రూ కాల్స్ వస్తాయి, మేము కాల్స్ చేయం. అవి ఎప్పుడు హిట్ లేదు, ఎప్పుడు కావ్య గారే వస్తున్నారు కదా, అందుకోసం సర్వర్ కాల్ అయినా కానీ కావ్య గారే వస్తారు. మీది అంటే నాతోనే ఉంటుంది కదా సార్ మీ కాల్, సో అందుకోసమే నేను మాట్లాడాల్సి వస్తుంది అంతే. అప్పుడైనా కానీ కావ్య గారే కదా మాట్లాడేది. అప్పుడైనా కావ్య గారే, ఇప్పుడైనా కూడా కావ్యనే సార్. మళ్ళీ చేయండి కాదు. ఓకే సార్, చేస్తాను, కానీ మీరైతే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఎందుకు మేడం, మాట్లాడండి సార్. ఇది రికార్డింగ్ కాల్ సార్. అయితే సార్ మీకు చెప్పాల్సిన డీటెయిల్స్ అన్ని నేను చెప్పాను కదా, వాళ్ళతో కాల్ చేసి మాట్లాడండి, ఓకేనా? రికార్డింగ్ కాల్ అయితే ఏంది మేడం, రికార్డింగ్ కాల్ అయితే మంచిదే కదా, ఏదైనా రాంగ్ మాట్లాడినా తీసుకోవడానికి. ఏదైనా మాట్లాడినా ఉంటే మంచిదే కదా సార్, అందుకే కదా రికార్డింగ్ కాల్ అని చెప్పిన. ఇవన్నీ ఓకే సార్, ఇంకా ఏముంది మాట్లాడండి, కస్టమర్ కేర్ కాల్ చేసి మాట్లాడండి, ఇంకేముంది సార్. రికార్డింగ్ వింటారా? అవును సార్, వింటారు. విని ఏం చేస్తారు? ఒకవేళ తప్పు మాట్లాడేంటి సార్, తప్పు మాట్లాడితే మమ్మల్ని అంటారు, మిమ్మల్ని ఏమంటారు కదా. అది ఎందుకు అలా, మిమ్మల్ని ఎందుకు అంటారు? సో మేము మీతో ప్రాపర్గా మాట్లాడాలి, ఓకేనా? సో మేము మీకు చెప్పాల్సినవి చెప్పాలి, ఏవి మీరేమన్నా మేమేమనకూడదు. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా మిమ్మల్ని ప్రాపర్గా ట్రీట్, అందుకే రికార్డ్ అవుతుంది కాల్, చెయ్యాలి అని చెప్పి రికార్డ్ అవుతుంది, ఓకేనా సార్? రికార్డింగ్ లేకుంటే అంతేనేమో. రికార్డింగ్ ఉన్నా లేకపోయినా మాట్లాడాల్సినవి చెప్పాల్సిన ఛార్జెస్ కానీ మాట్లాడాల్సిన కాల్ కానీ మీకు ఏం పడుతుంది, అసలు ఛార్జెస్ ఏంటనేది మేము చెప్తాం, ఓకేనా సార్? సరే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉంటారా? ఆడియో విన్నారుగా. ఈ ఆడియోలో మీకు చాలా నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా ఈ ఆడియో వీడియో కన్ఫామ్గా మీరు చూసి వింటే మీకు 100% ఇలాంటి నాలెడ్జ్లో మిగతా ఛానల్స్లో ఉంటాయి, అక్కడ కూడా ఆ విధంగా కూడా నేను ట్రీట్ చేయగలుగుతాను. కానీ అది ఒక పద్ధతి, కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏమిటి, డిప్రెషన్లో వెళ్ళకుండా, సూసైడ్ చేసుకోకుండా, మీరు అమౌంట్ లేకున్నప్పుడు దాన్ని ఎలా డిఫెండ్ చేయాలి, అమౌంట్ క్లోజ్ చేసుకొని దాన్ని ఎలా సెటిల్మెంట్ చేసుకోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఎవరికి ఇక్కడ గొడవ పడడానికి కోసం చేయట్లేదు, మీరు డబ్బులు కావాలని ఎగ్గొట్టట్లేదు. కావాలని ఎగ్గొట్టే టీమ్స్ కోసం అయితే ఈ స్పెషల్గా ఈ ఆడియో వీడియోస్ కాదు, నిజమైన ప్రాబ్లంలో ఉండే వాళ్ళకి మాత్రమే.
డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.